హాయ్ ఫ్రెండ్స్, ఇదొక న్యూ డ్రామా. ఈ డ్రామా కూడా చాలా బాగుంటుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టార్టింగ్లో వచ్చేసి ఒక హీరో ఉంటాడు. హీరోకి సంబంధించిన ఫ్యామిలీని అంతా అందరూ చంపేస్తూ ఉంటారు. ఇంకా తను చాలా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత ఒక మాస్టర్ దగ్గరికి వెళ్ళి నేను వాళ్ళ మీద ఎలాగైనా రివెంజ్ తీర్చుకోవాలి అంటే, సరే నువ్వు రివెంజ్ తీర్చుకోవాలంటే నీకు పవర్ ఇస్తాను, కాకపోతే ఏం చేయాలి అంటే నువ్వు ఫస్ట్ నువ్వు పెళ్ళి చేసుకోకూడదు. నీకు పెళ్ళి చేసుకోకపోతేనే ఆ పవర్ నీకు యూజ్ అవుతుంది. ఒకవేళ పెళ్ళి చేసుకున్నావు అంటే నీకు చనిపోయే ముందు చాలా భయంకరమైన బాధ కలుగుతుంది. వాటన్నిటికి ఒప్పుకుంటేనే నీకు ఇవన్నీ నేర్పిస్తాను అనేసి తను చెప్తారు. సో తను కింగ్ దగ్గర అన్ని వర్క్ చేస్తూ ఉంటాడు. కింగ్ వచ్చి తనకి సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఇంకో అతను ఉంటాడు. తన పేరు వచ్చేసి తేజ పెట్టుకుందాం. విలన్ పేరు తేజ. హీరో పేరు వచ్చేసి కృష్ణ పెట్టుకుందాం. హీరోయిన్ పేరు వచ్చేసి రాధా పెట్టుకుందాం. సో దీనికి కొన్ని మ్యాజిక్స్ తెలుసుంటాయి. ఆ మ్యాజిక్లో తను వచ్చేసి బాగా ఉంటాడు. ఇంకా స్టార్టింగ్లో వాళ్ళు హీరో గొడవ పడుతుంటారు. దీని పేరు రాధా పక్కన ఉండే అమ్మాయి పేరు రాధా పక్కన ఉండే అంటే తన పేరు లోరా పెట్టుకుందాం. ఇంకా దీని పేరు వచ్చేసి రాధా పెట్టుకుందాం. రాధా వచ్చి తను ఒక అమ్మాయి ఉంటుంది. ఇంకా మన హీరో అలా వెళ్తూ ఉంటే అనవసరంగా అడ్డంగా ఉంటుంది. ఇంకా ఆవు ఉంటుంది, జరగమంటే జరగకుండా ఉంటుంది. అంత లోపల తను వచ్చేసి హీరో కాపాడతారు. హీరో పేరు వచ్చేసి యష్ పెట్టుకుందాం. యష్ తన పేరు. అండ్ యష్ కృష్ణ అన్నాం కదా. సో కృష్ణ వచ్చేసి సేవ్ చేసి తను వెళ్ళిపోతాడు. ఇంకా తేజ వచ్చేసి ఒక మృగంలాగా వాళ్ళు ఒక రాజులాగా బ్రతికింటాడు. వాళ్ళ సర్వెంట్స్ అంతా హింస పెడుతూ ఉంటాడు. ఇంకా రాధా వచ్చేసి ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే నీ వల్లే నువ్వే అంతా చేసింది అనేసి వాళ్ళ అక్కని తిడుతూ ఉంటారు. నువ్వు ఇష్టం వచ్చిన అలవాట్లు చేసుకునేసి మళ్ళీ నన్ను అంటావా అనేసి వాళ్ళ అక్కనే కొడుతూ ఉంటారు. చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. నువ్వు వదలవు కదా ఈ లయ, నీలో తీసుకొని వెళ్ళి నేను ఏం చేస్తానో చూడు అనేసి ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా వద్దురా ప్లీజ్ రా అని అంటూ ఉన్నా. అంతలోపల వేరే అమ్మాయి వచ్చేసి ఈరోజు నేను ఇదో వస్తాను, నీకు ఒక స్పెషల్ ఉంది పద అనేసి తను తీసుకొని వెళ్తుంది. ఇంకా రాధా అండ్ లోరా వచ్చేసి తను నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాము, అంకుల్ని కలుస్తాము, తను ఏదో ఒక చెప్తారనేసి వాళ్ళు అలా పారిపోతూ ఉంటారు. అంతలోపల వీళ్ళు కృష్ణకి ఏమవుతుందంటే ఎవరో ఇల్లీగల్గా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అంటుంటే అంతలోపల అక్కడ చెక్ చేస్తారు. అక్కడ చెక్ చేస్తే వాళ్ళిద్దరు కనిపిస్తారు. ఇంకా వాళ్ళంతా యాక్సిడెంట్ అంటే వాళ్ళంతా కొట్టేసి వాళ్ళని తీసుకొని వెళ్తుంటారు. ఎవరు మీరు, ఎందుకు ఇక్కడ ఉన్నారంటే మేము తప్పించుకొని మా అంకుల్ దగ్గరికి వెళ్తున్నామంటే అవునా అయితే నిరూపించుకోండి మీరు అంటే సరే పద నిరూపించుకుందాం పద అనేసి మా అంకుల్ దగ్గర తీసుకొని వెళ్తాం పద అనేసి తీసుకొని వెళ్తుంటే అక్కడ దొంగలు ఉంటారు కదా, వాళ్ళు వీళ్ళ మీద అటాక్ చేస్తారు. సో దీనికి పవర్ తెలుసడం వల్ల తను సేవ్ చేస్తుంది. ఇంకా దీన్ని అటాక్ చేయడానికి కొంతమంది అమ్మాయిని పంపించడానికి ప్లాన్ వేసింటారు. అది వాళ్ళ రాజు చెప్పింటాడు, నీ మీద ఎవరో ఒక అమ్మాయిని ప్రయోగిస్తారంట అంటే సరే వస్తే చూసుకుందాంలే అమ్మాయిని అంటే అమ్మాయి నువ్వే కదా కావాలన్న దగ్గరికి వచ్చావు. సో అంటే లేదు కావాలంటే నీకు అనుమానంగా ఉంటే నన్ను చంపేయి, నేను అమ్మాయిని కాదు, నేను మా అంకుల్ కోసం వెళ్తున్నాను అంటే సరే అనేసి తన ప్లీజ్ అనేసి ఇంకా తనకి దెబ్బ తగిలింటుంది. తనకి కట్టుకడతాడు. ఇంకా మార్నింగ్ అవుతుంది. మార్నింగ్ అయితే మా అక్క ఎక్కడ అనేసి వస్తారు. నాకు ఏమీ తెలియదు, మీ అక్క గురించి తను వదిలే వెళ్ళిపోయి ఉంటుంది అంటే సరే అనేసి అంతలోపల వేరే అతను వచ్చేసి తేజ దగ్గరికి ఇంకొక అతను వచ్చేసి రాకేష్ కూడా ఒక విలను మన కృష్ణకి ఒపోనెంట్ ఉంటాడు. సో నేను చెప్పినట్టు చెయ్యి, అప్పుడు తన మీద మనము గెలుపవచ్చు అంటే సరే దానికి మీ అక్క కూడా హెల్ప్ చేయాలి అని చెప్తుంటారు. ఇంకా కృష్ణ వచ్చేసి రాధాని కిడ్నాప్ చేసినట్టు అందరూ బ్లేమ్ చేస్తారు. తను సరేలే ఇలా ఒక నైట్ అంతా అయ్యింది కదా అనేసి అంటుంటారు. ఇంకా ఏమవుతుందంటే లోరా ఎలా ఉందంటే సేఫ్గా ఉంది అంటారు. ఇంకా అందరినీ బాగా చూసుకుంటూ ఉంటాడు ఈ తేజ. ఏమైందంటే నేను చెప్పినట్టు నువ్వు వింటే నేను వీళ్ళందరినీ బాగా చూసుకుంటా, లేకపోతే వాళ్ళని టార్చర్ పెడతాను అంటారు. ఇంకా తిన అందరికీ కింగ్ ఉంటాడు కదా
కృష్ణ వాళ్ళ కింగ్ ఉంటాడు కదా, ఇదంతా కావాలని చేస్తున్నారు అంటే సరేలే దాని దగ్గర నాకు ఒక ప్లాన్ ఉంది అంటారు. సో వీళ్ళందరూ ఒక రాజు దగ్గరికి తీసుకొని వెళ్తారు. నువ్వు ఇలా చేయడం తప్పు నాన్న కృష్ణ, కాబట్టి నువ్వే దీనికి రెస్పాన్సిబిలిటీ అవ్వాలంటే సరే సరే నేను రాధాని పెళ్లి చేసుకుంటాను అంటారు. ఇంకా తేజ కూడా అవును మా అక్కని పెళ్లి చేసుకోవాలి అదే నా కండిషన్ అంటే సరే సరే పెళ్లి చేసుకుందాం అంటారు. ఇంకా తిని వచ్చేసి విలన్ అంటే తిని ఇష్టపడుతూ ఉంటుంది కృష్ణని. తను వచ్చేసి స్వప్న అనుకున్నాం. స్వప్న అంత ఇష్టపడుతుంటే స్వప్నకి కోపం వస్తుంది. సరేలే నేనే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను, వాళ్ళ ముందర తను పెళ్ళికి ఓకే చేస్తాను, నేను పెళ్లి చేసుకుంటాను అనేసి ఇంకా వాళ్ళ రాజు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా స్వప్న కోపం వెళ్తుంది. ఇంక వాళ్ళ తమ్ముడు వచ్చేసి లవర దగ్గర ఎక్కడ ఉంటాను అంటే నువ్వు కానీ తను పెళ్లి చేసుకుని నేను చెప్పినట్టు చేయకపోతే నువ్వు పెళ్లి చేసుకో, తర్వాత అక్కడ ఏమేమి జరుగుతుందో నాకు చెప్పు, లేకపోతే ఇక్కడ ఉన్నారు కదా వాళ్ళందరినీ చంపేస్తాను, ఆ తర్వాత నీ ఇష్టం, నీకు వీళ్ళు బాగా ఉండాలి అంటే నేను చెప్పింది పడిపోవడానికి ట్రై చేసామనుకో ఇక్కడ ఉండే వాళ్ళంతా కొట్టి చంపేస్తాను అనేసి తను చెప్తారు. సరే అనేసి ఇంకా ఏమైంది అంటే తను చాలా ఇదిగా ఉంది, తన పక్కన ఉంటేనే మన ఎనిమి ఆలోచన ఏంటో మనకు తెలుస్తుంది, కాబట్టి తను ఇక్కడే పెట్టుకుందాం అనేసి అంటారు. ఇంకా తను వచ్చేసరికి ఇంకా అక్కడే ఉంటుంది. ఏంటి ఇతను ఎవరితో మాట్లాడుతున్నారు అంటే నీకోసమే వెయిట్ చేస్తున్నాను బయటికి రామ్మ తల్లి అనేసి అంటారు. సో నీకు తెలుసా అంటే నేను కావాలని చేయలేదు, మీ అంకుల్ హోమ్ గురించి చెప్పొద్దు, ఇంకా చెప్పిన కథే చెప్పొద్దు, నేను అలసిపోయాను అంటే సరే సరే నాకు ఈ పెళ్ళి వద్దు ఏమీ వద్దు అంటే సరే నీకేం కావాలో చెప్పు, కావాలని హెరాస్ చేయడానికే కదా నాకు వచ్చావు, సరే రా మసాజ్ చేస్తురా అంటే నేను మసాజ్ చేయడానికి రాలేదు ఏం రాలేదు, ప్లీజ్ నన్ను వదిలేసి నేను లోరా వెళ్ళిపోతాము అంటే సరే సరే మీ మంచితనానికి నాకు చాలా థ్యాంక్స్ అనేసి ఇంకా తను వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా వాళ్ళ అసిస్టెంట్స్ వచ్చి చూస్తారు. ఇంకా తను అలా వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ అంకుల్ దగ్గరికి వెళ్తారు. ఇంకా ఆ విషయం వచ్చేసి తనకు తెలుస్తుంది, వాళ్ళ తమ్ముడు తేజకి తెలుస్తుంది. ఇంకా వీళ్ళు వెళ్ళేసరికి వాళ్ళ అంకుల్ అర్జునైపోయి ఉంటాడు. తేజ వచ్చేసి అక్కడ ఎందుకు ఇలా వదిలేసి వచ్చావు, పారిపోయి వచ్చేసావు పెళ్లి పెట్టుకొని అనేసి తను కొడుతూ ఉంటే ఇంకా అక్కడికి కృష్ణ వాళ్ళ అసిస్టెంట్తో వస్తారు. చూసే వాళ్ళంతా కావాలని ముందర చేస్తున్నారు అనేసి ఇంకా వీళ్ళకి మ్యారేజ్ జరుగుతుంది. వాళ్ళ చట్టం ప్రకారం మ్యారేజ్ జరుగుతుంటే నవ్వుతూ ఉంటుంది. ఎందుకే అంత నవ్వుతా అన్నావు, నీకు ఏమైనా పిచ్చి పట్టిందా అంటూ ఉంటాడు. అలా కాదు ప్లీజ్ ఇప్పుడు నేను నీకు కానీ పెళ్లి చేసుకున్నాను అనుకో, నా దగ్గర వర్క్ చేసే వాళ్ళంతా మన దగ్గరే ఉండాలా, వాళ్ళు నువ్వే కాపాడాలి ప్లీజ్ అంటే ఎందుకు దగ్గరకు వస్తున్నావు అంటే అలా కాదు ప్లీజ్ లోటు కూడా నాతో ఉంటుంది ప్లీజ్ అంటే సరే అనేసి ఒప్పుకుంటాను. ఇంకా వాళ్ళిద్దరు అలా అయితే మ్యారేజ్ అయిపోతుంది. అండ్ మీకు ఎవరో నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ డ్రామా కంటిన్యూ చేయాలంటే కామెంట్ చేస్తే నేను ఫర్దర్గా అయితే కంటిన్యూ చేస్తాను, లేకపోతే ఆపేస్తాను ఫ్రెండ్స్. ఎవరో నచ్చితే ఒక లైక్ చేసేయండి.